ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి జరుగుతాయని తొలుత పేర్కొన్నారు. ఇప్పుడు ఆ తేదీలో మార్పు చేశారు. ఇక ఈ నెల 21 నుంచే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ నెల 21, 22వ తేదీలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రొటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరిని వ్యవహరిస్తారని తెలుస్తోంది. 2 రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికను నిర్వహించనున్నారు. ఇక అసెంబ్లీ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడిని ఎన్నుకోవడం లాంఛనమే. ఇక డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ ఎవరన్నది తేలాల్సి ఉంటుంది. డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేన పార్టీకి కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందజేస్తారు. శ్రీనివాస్, మరొకసారి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి వాయిదా పట్టడం జరిగింది. అయితే గతంలో ఈ అసెంబ్లీ సమావేశాలు 18వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పని మొదటిగా ఊహాగానాలు తెచ్చాయి. తర్వాత 24వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నామంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ తేదీలను మారుస్తూ కూడా 21, 22 తేదీలను మారుస్తూ కూడా ఇప్పుడు మరొకసారి కొత్తగా ప్రకటన విడుదల చేశారు. అయితే 21వ తారీఖు నుంచి 21, 22 తారీఖులు 2 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశం నిర్వహించనున్నారు. మొదటి రోజు ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం ఉంటుంది. తర్వాత స్పీకర్ స్పీకర్ ప్రమాణ స్వీకారం ఉంటుంది. మొదటి రోజు ప్రొటెం స్పీకర్ ఎదుట ఎవరైతే ఎన్నిక కావాలన్నటువంటి 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రి పదవులు ఉన్నటువంటి వారు మినహాయిస్తూ 25 మంది మినహాయిస్తూ మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. అయితే ప్రమాణ స్వీకారం తదనంతరం సభకి సంబంధించి అంటే మరుసటి రోజున సభని నిర్వహించి పూర్తి స్థాయిలో సభ నిర్వహించేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.